హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా! అద్భుతాహా! ఈరోజు మనం పూల్ మఖని కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పూల్ మఖానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటిలో ప్రోటీన్స్, కాల్షియం, లో క్యాలరీస్ ఫుడ్ అండి. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 కప్ పూల్ మఖాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్, 4 చిల్లీస్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పూల్ మఖానా అందులో వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి. పూల్ మక్కన ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను హోమ్మేడ్ గరం మసాలా పేస్ట్ వాడుతున్నాను. మీరు దీనికి బదులుగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కాజు పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖానా కర్రీ రెడీ. చాలా సింపుల్గా, ఈజీగా ఉంది కదండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహా! అద్భుతః!